తులారాశి వారికి నవంబర్ 14, 15, 16, 17 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ స్త్రీని గనక మీరు వదిలిపెట్టినట్లయితే మీకన్నా దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే తులారాశి వారికి అదృష్టం అనేది ఈ స్త్రీ వల్ల దక్కుతుంది. కాబట్టి ఈ స్త్రీని గనక మీరు వదిలేసేస్తే ఇప్పటి వరకు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ లక్ అనేది ఆ స్త్రీని మీరు వదిలేసిన దగ్గర నుంచి కూడా మీకు అన్ని కర్మలేనమాట. అన్ని రకాలైనటువంటి సమస్యలు మీకు చుట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి అసలు మరి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో కాస్త విని జరుపుకుంటూ వెళ్తే ఏంటంటే అర్థానికి బదులుగా అక్కడ అపార్థాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వీడియోని పూర్తిగా వింటే అసలు ఏం చెప్తున్నామేంటి అనేది చక్కగా అర్థమైద్ది. లేకపోతే మీకేంటంటే ఏదో తప్పుగా చెప్తున్నట్లుగా అలా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా చివరి వరకు విని అప్పుడు మీరు మాట్లాడాలన్నమాట. అప్పుడు మీరు కామెంట్ చేయాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ అక్కడక్కడ వినేసేసి అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి తులారాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది మీకు 100కు 1000% అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చక్కగా విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారు, చాలా అందమైనటువంటి వారు. అలాగే అంటే ఇప్పుడు ఈ రోజులకు తగ్గట్లుగా మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలి ఏంటి ఇదంతా కూడా తులారాశి వారికి చాలా చక్కగా తెలుసు. ఎక్కడికి వెళ్ళినా సరే నెగ్గి వస్తారే కానీ ఎక్కడ ఓడిపోవటము, ఒకళ్ళ కింద తలదించుకోవటము ఇలాంటివి వీరికి నచ్చవు. ఓడిపోవటం అనే పదమే ఈ తులారాశి వారికి నచ్చదు. చాలా తెలివిగా ఉంటారు, చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. చురుకుదనము, మాటల్లో టాలెంటు, బయట జనాన్ని కనిపెట్టడము, ఎవరు ఏంటి ఇలాంటివి కూడా చాలా గ్రహిస్తూ ఉంటారనమాట. అలాగే ఎవరితోనైనా సరే ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మొహాన కొట్టినట్లుగా మాట్లాడతారు. కానీ మనుషుల ముందు నటించటము, అబద్ధాలు చెప్పటము, మనుషులు ముందు ఒక మాట, మనుషులు వెనకమాల ఒక మాట, లేకపోతే ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకటము, మనకు అవసరం ఉంది కదా అని చెప్పేసేసి ఎవరు ఎన్నన్నా సరే ఇట్లా తలకాయ దించుకొని కూర్చోవటము, లేకపోతే ఎవరన్నా వీరి గురించి తెలియక వీరి మీద రకరకాల నిందలు వేస్తుంటే వాటికి సమాధానాలు చెప్పుకుంటా కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటాము. ఇలాంటివి తులారాశి వారికి నచ్చవు. వీళ్ళేంటంటే వీళ్ళులాగే ఉంటారు. వీరు ముక్కుసూటిగా పోయేటటువంటి వ్యక్తులు, నీతిని నిజాయితీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. పనికిరాని వాళ్ళు మన వెనకమాల చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి, ఎన్నో రకాల కుక్కలు మొరుగుతూ ఉంటాయి. నువ్వెందుకు మమ్మల్ని చూసి అరుస్తున్నావని చెప్పేసి ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి మనం అడగలేం కదా. అది అలా చేసుకుని టైం వేస్ట్ చేసుకోలేం కదా. కాబట్టి ఎన్నో రకాల కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఆ ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్తే మనకున్నటువంటి విలువ, టైం అనేవి తగ్గిపోతాయి. కాబట్టి దేవుడు ఎవరికి చెప్పేటప్పుడు సమాధానం వాళ్ళకే చెప్తాడు. నిజానికి మంచి చెడు తెలిసినటువంటి మనిషి ఎవ్వరూ కూడా ఎవ్వరిని పన్నెత్తి మాట కూడా అనరు. దానికి అక్కడ మనం సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. దేవుడు చెప్తాడు సమాధానం. దేవుడు అంటే చాలామంది అనుకుంటారు ఇవి కూడా పిచ్చి మాటలే, దేవుడు చెప్తాడా సమాధానము అనంటే, దేవుడు అంటేనే ఒక నమ్మకం అండి. ఇవాళ రోజున ఈ మాత్రమైనా ఉంటున్నాము చేస్తున్నామనంటే ప్రతి దానికి భగవంతుడి అనుగ్రహం అనేది ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం అనేది లేకుండా మనకి కనీసం శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారే, అలాంటిది మన జీవితంలో జరిగేవన్నీ ఆ దేవుడు చూడకుండానే ఉంటాడా? మనం తప్పు చేసామనుకోండి ఖచ్చితంగా మనకు శిక్ష పడి తీరిద్ది. మనం ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా కూడా ఉపయోగం అనేది ఏమీ ఉండదు. కానీ తప్పు చేసిన వాళ్ళను కూడా క్షమించగలిగినప్పుడు ఏదైనా సరే ఎవరి తప్పు వాళ్ళకే, టైం వచ్చినప్పుడు వాళ్ళని చూసుకుంటాడు. మన వెనకమాల ఎన్ని చేసినా, ఎన్ని ఇది చేసినా, ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎన్ని రకాల నిందలు వేసినా, ఎన్ని రకాలుగా క్రియేట్ చేసుకున్నా, ఎన్ని రకాలుగా అవమానాలు పాలు చేసి ఆ మనిషి కృంగిపోయేటట్లు చేసినా కూడా ఎప్పుడూ కూడా ఒక్క మాట అనకుండా ఉండండి. అప్పుడు భగవంతుడి సమాధానం అనేది ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు చేసిన తప్పేంటనేది వాళ్ళకి తెలిసేటట్లుగా చేస్తాడనమాట. ఇంకా ఆ స్త్రీ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. మనం ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం అవ్వచ్చు, విడాకుల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ మధ్య సమస్యలు, అన్నాదమ్ముల మధ్య సమస్యలు, నమ్మించి ప్రేమించినటువంటి
ఉన్నటువంటి వ్యక్తి మోసం చేయటము, విద్య, ఉద్యోగం, విదేశీయానము, ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇలా తులారాశి వారు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతారు. అయితే వీరి జీవితంలోకి అంటే వీరి గురించి అంతా అర్థమైనటువంటి వ్యక్తి ఎవరైనా సరే వీరిని ఇష్టపడతారు. ఎందుకంటే తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు. అందమైన రూపము, అందమైన గుణం వీరి సొంతం అన్నమాట. మరి అలాంటప్పుడు ఎవరైనా సరే బయటికి వెళ్తే ఎంతమందో ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు ఏంటంటే వీరిని ఇష్టపడటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇదంతా కూడా మొదట్లో వారికైతే తెలియదు. వాళ్ళేంటో, వాళ్ళ పనేంటో, వాళ్ళ ప్రపంచం ఏంటో, ఏ ఆడవారినైనా సరే వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా కదిలించరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళను కూడా పద్ధతిగా ఆలోచించడమే తప్ప తప్పుగా ఆలోచించడం అనేది వారికి తెలియదు. అలాగా ఇక అవతల వ్యక్తి ఏంటంటే కొంచెం స్పీడ్గా ఉండటము, అంటే వీరు బాగా నచ్చి వీరి ప్రవర్తన, వీరిని గత కొంతకాలం నుంచి అబ్జర్వ్ చేసి పరిశీలించి వీరి యొక్క మాట తీరు అన్నీ నచ్చి ఆ స్త్రీనే వీళ్ళతో మాట్లాడాలని చెప్పి అనుకుంటుంది. అలాగా ఆ స్త్రీ ఇక అట్లా మాట్లాడగా ఆ స్త్రీ పద్ధతి కూడా వీరికి కూడా నచ్చి వీరు కూడా అంటే స్త్రీ నచ్చో, స్త్రీ పద్ధతి నచ్చో వీరు కూడా ఆమె మాటలకి ఏకీభవించడం అయితే జరుగుతుంది. అయితే ఆ స్త్రీ నిజానికి చాలా పద్ధతి గల స్త్రీ. మరి పద్ధతి గల వాళ్ళైతే ఒకరిని ఎందుకు ఇష్టపడ్డారు అనే సందేహం మీకు కలగవచ్చు. పద్ధతి గల వాళ్ళైనా ఒక మనిషిని ఇష్టపడటానికి ఆ మనిషి వెనకమాల ఎన్నో కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనిషి నచ్చి, తర్వాత ఆ మనిషి యొక్క తెలివితేటలు నచ్చి, అవి అంటే తను ఊహకు తగ్గట్లుగా ఒక అబ్బాయి అంటే ఒక మగ మనిషి ఉన్నప్పుడు ఏంటంటే ఆడ మనిషి ఆటోమేటిక్గా ఇష్టపడటం అనేది జరుగుతుంది. అందమైన రూపము, తన మనసుకు నచ్చినటువంటి లక్షణాలన్నీ కూడా అతనిలో కనిపిస్తున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అట్లా అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి అక్కడ ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి కూడా అంటే ఈ తులారాశి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించే ఆడ మనిషి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి కూడా చాలా మంచిదే. కొంతమంది జీవితాల్లోకి కొంతమంది ప్రవేశించి కొన్ని గుణపాఠాలు నేర్పించి వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే మంచి అనుకున్న కాడ చెడు చూడాల్సి వస్తుంది, చెడు అనుకున్న దగ్గర మంచి చూడాల్సి వస్తుంది. అపార్థాలు అంటే కొంత చెడు వల్ల ఏంటంటే మంచిని కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అలా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో కూడా జరిగింది. ఇక ఆ అమ్మాయి నచ్చటం వల్ల ఏంటో కానీ ఈ అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదండి, కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. కాబట్టి అది ఎవరనేది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అలా ఈ తులారాశి వారిని ఇష్టపడి వాళ్ళు కూడా ఆ అమ్మాయితో మాట్లాడటం అనేది జరుగుతుందన్నమాట. అలా మాటలు అంటే ఈ అమ్మాయిదేమో ప్రేమ, ఇష్టం, కానీ అక్కడ తులారాశిలో ఉన్నటువంటి ఆ మగవారిది మాత్రం ఇష్టము కాదు, ప్రేమ కాదు. తను నచ్చింది అంటే ఆ తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తి నచ్చాడని చెప్పింది కాబట్టి తను మాట్లాడుతున్నాడు. కానీ తన మనసులో ఎటువంటి రియాక్షన్ అనేది అది లేదు. అమ్మాయి బాగుంది కాబట్టి మాట్లాడుతున్నారు, అంతవరకే. అలా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఈ అమ్మాయికి ఏంటంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే తన కోసం ఎన్నో త్యాగం చేసిద్ది. ఇక్కడ ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడి కోసం ఎన్నో త్యాగం చేసిద్ది. తన కుటుంబాన్ని పక్కన పెట్టి, తన ఇష్టాలను పక్కన పెట్టి, తన యొక్క లోకాన్ని పక్కన పెట్టి ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆ అబ్బాయే ప్రాణం అని చెప్పేసేసి తనే లోకంగా, తనే ప్రాణంగా ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడటము, ఎక్కడా కూడా విసుగు లేకుండా మాట్లాడటము, తను ఏదన్నా అన్నా కూడా ఓర్పుగా భరించటము, ఇట్లా ఆ అమ్మాయి ఏంటంటే పూర్తిగా తనే లోకంగా బ్రతుకుతూ ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా అతను అంత అవమానించిన అంటే కొంతమంది ఏంటంటే ఇద్దరిలో తప్పు చేసినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు బతివిలాడుతూ ఉంటారు, కొంతమంది మగవాళ్ళు బతివిలాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు రిలేషన్లో మాత్రం అమ్మాయి తప్పు చేసినా అసలు ఈ అమ్మాయి తప్పు చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ ఏదన్నా మాట్లాడినా అమ్మాయే సారీ చెప్పాలి. అతను తులారాశిలో ఉన్నటువంటి ఆ అబ్బాయి ఏమన్నా అన్నా కూడా ఇక్కడ ఆ అమ్మాయే సారీ చెప్పాలి.
ప్రతి దాంట్లో ఈ అమ్మాయి సారీ చెప్పాలి, ఈ అమ్మాయి దిగి రావాలి, ఈ అమ్మాయే పలకరించాలి, ఈ అమ్మాయే మాట్లాడాలి, ఈ అమ్మాయే పొగడాలి. అయితే ఆ తులారాశిలో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ అండి, ఇక్కడ అందరినీ మనం అంటల్లా, ఎందుకంటే ఒక రాశిలో ఉన్నప్పటికీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు ఎక్కడన్నా రేర్గా ఉంటూ ఉంటారు. కాబట్టి నేను అందుకే చెప్తున్నా, ఇది తులారాశిలో ఉన్నటువంటి అందరికీ సంబంధించింది కాదు. తులారాశిలో ఉన్నటువంటి 90%, 95% మంచి వాళ్ళే. కానీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం కొంచెం ఘరానాగా, కొంచెం పొగరుగా ఎదుటి వాళ్ళని ఏంటంటే చాలా చులకనగా చూస్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఇది చెప్పటం అనేది జరుగుతుంది. ఆ అమ్మాయి సిన్సియర్గా ఇష్టపడుతుంది అన్న సంగతి ఆ అమ్మాయి యొక్క ప్రవర్తనలో, ఆ అమ్మాయి యొక్క మాట తీరులో ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అది తులారాశి వారికి కూడా తెలిసినప్పటికీ కూడా ఆ అమ్మాయిని మాత్రం, అంటే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటా, అంటే మనిషి తన సొంతం అవుతున్నాడు కానీ మాట ఎక్కడా కూడా ఆ అమ్మాయి సొంతం అనేది 1% కూడా అవటల్లా. ప్రతి మాటలో కూడా నెగిటివిటీయే. ఆ అమ్మాయితో మాట్లాడి, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఈ అమ్మాయి ఏంటంటే మీరు చాలా మంచివారు అంటుంటే నువ్వేంటో చాలా తేడాగా ఉన్నావు, నువ్వేంటో అదొక రకంగా ఉంటావు, నువ్వేంటి అలా మాట్లాడతావు, నువ్వేంటి ఇష్టం అంటావు. అంటే ఈ అమ్మాయి దేవుడి మీద భక్తి ఉంటే దేవుడి మీద భక్తి అంత ఎక్కువ, సరే లేదు అని అంటే లేదా, అంటే పద్ధతి లేదా, అట్లా ప్రతి మాటలో అంటే అక్కడ మంచి పని చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, ఆ అమ్మాయి నవ్వినా తప్పే, ఆ అమ్మాయి ఏడ్చినా తప్పే. ఆ అమ్మాయి అంటే అసలు తను ఏం మాట్లాడాలో కూడా, తను ఎలా ఉండాలో కూడా చివరికి తనకే అర్థం కాని ఒక స్థితిలోకి వెళ్ళిపోతుందన్నమాట. అలా కొంతమంది ఈ 100 మందిలో, ఈ 100%లో ఒక 1-2% మాత్రం తులారాశికి చెందినటువంటి మగవాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. అది అంత తప్పు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పేసేస్తే సరిపోయిద్ది కదా, అంతేకాని ఇష్టం ఉందని చెప్పేసేసి అంటే వెరైటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇష్టం అని కూడా చెప్పరు, అంటే ఇష్టం అని చెప్పరు, ప్రేమ అని చెప్పరు, ఏమీ చెప్పరు. మరి ఎందుకు మాట్లాడతారు ఏంటనేది ఆ భగవంతుడికే తెలియాలి. మరి దాన్ని ఒక టైంపాస్ అనుకోవాలో, ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవటం అనుకోవాలో, ఏదో సరదాగా ఒక షికారు అనుకోవాలో, ఏదనుకోవాలనేది అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయమే. కానీ ఈ అమ్మాయి ఏంటంటే అది ఇష్టం అనుకొని, ప్రేమ అనుకొని ఈ అమ్మాయి పొరపాటు పడి తన మాటల్లో అంటే ఇంకా చేంజ్ వచ్చిద్దేమో అని చెప్పేసి తను చాలా ఎదురు చూస్తూ ఉంటుంది. చివరికి అంత ఎదురు చూసే అమ్మాయికి ఎక్కడన్నా ఎప్పుడన్నా కొంచెం చేంజ్ వచ్చినట్లుగా కనిపించినా కూడా తర్వాత మళ్ళీ ఆ మాటల్లో నెగిటివిటీయే చివరికి ఉంటుంది. ఎక్కడ చూసినా ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి మాటలే అతని దగ్గర కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక చివరికి ఆ అమ్మాయికి ఫైనల్గా అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆ మనిషి ఇష్టపడలేదు, ఆ మనిషి ప్రేమించలేదు, ఇదంతా కేవలం ఒక టైంపాస్ మాత్రమే. అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా, ఎన్ని రకాలుగా వదులుకున్నా కూడా, తన కోసం ఏం వదులుకున్నా కూడా, నా కోసం వదులుకున్నావు అని అనటానికి కూడా ఆ అమ్మాయికి ఛాన్స్ అనేది లేనంతగా అతని సైడ్ నుంచి ఏంటంటే అన్ని రకాలైనటువంటి దెబ్బలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అతని లైఫ్లో ఇంకా సక్సెస్ అనేది ఎదురవుతుందన్నమాట. ఇంకా నెంబర్ 1గా సంపాదించుకోవటం, నెంబర్ 1గా ఈ అమ్మాయిని పాపం ఈ అమ్మాయి కష్టంతో ఈ అమ్మాయి బతకటం, ఈ అమ్మాయి కనీసం ఏదన్నా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చడానికి లేదు. అలా ఆ అమ్మాయికి ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకుంటా, ఆ అమ్మాయి కష్టం ఆ అమ్మాయి చేసుకుంటా, తనును ఇష్టపడతా తన లోకంలో బ్రతుకుతా ఉన్నటువంటి ఆ అమ్మాయికి ఆ తులారాశిలో ఉన్నటువంటి పర్సన్ మిగిల్చింది చివరికి మాత్రం కన్నీళ్ళు, గుండె పగిలేటటువంటి ఆవేదన అన్నమాట. ఈ రోజుల్లో దొరుకుతారు అలాంటి ఆడవాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది ఏమో సిన్సియర్గా లేరని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది మగవాళ్ళని కదిలిస్తే. కానీ కొంతమంది మగవాళ్ళు ఎలా ఉంటున్నారంటే సిన్సియర్గా ఉన్న వాళ్ళని ఒక పనికిరాని వాళ్ళలాగా చూసేసి అలాంటి వాళ్ళని ఏడిపించి అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. అలా ఆ అమ్మాయి మనసుకి ఏంటంటే చివరికి ఆ అమ్మాయి మనసు విరిగి ముక్కలైపోయిద్ది. కొన్ని సంవత్సరాలు అతనితో ప్రయాణం చేసిన తర్వాత చివరికి ఆ అమ్మాయి మనసు అనేది ముక్కలైపోయిద్ది. అలాగా ఇక చివరికి ఏంటంటే చీయన్న చాన్న ఏమి చేసినా కూడా వదిలిపెట్టిన అమ్మాయి చివరికి విషయం అర్థమైపోయి ఇక లేదు,
అతని మనస్సు అనేది మనది కాదు. అదేనండి జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనిషి కాసేపు మన పక్కన కూర్చోవచ్చు, కానీ మీరు గమనించినట్లయితే కొన్ని డిఫరెన్సెస్ చాలామంది అదే అనుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళు నిజంగానే ప్రేమించారా లేదా అని చెప్పేసి చాలామందికి కూడా అర్థం కాని విషయం అన్నమాట. అది మీరు చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. అది అనుభవాలతో చాలామందికి కూడా అర్థమైనటువంటి మాటలు అనమాట. ఎప్పుడైనా సరే ఒక మనిషి మన దగ్గర కూర్చోగానే మన మనిషి ఎప్పటికీ కాడు. ఆ మనిషి మాటను గమనించండి. మిమ్మల్ని ప్రతిసారి కించపరిచేలాగా ఉంటే ఆ మనిషికి మీ మీద ప్రేమ లేనట్లే. ఒక మనిషి మీకోసము కనీసం చేయగలిగినటువంటి చిన్నవి కూడా చేయలేకపోతే ఆ మనిషికి మీరంటే ఇష్టం లేనట్లే. ఒక మనిషి ప్రతి దాంట్లో కూడా మీలో తప్పులే వెతుకుతున్నాడు అంటే ఇష్టం లేనట్లే. నవ్వినా తప్పే, ఏడ్చినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. అలాగా ఈ తులారాశి వారు ఏంటంటే ఆ అమ్మాయిని దూరం చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే దూరం చేసుకుంటున్నారు అని అనే కన్నా తట్టుకోలేక ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వెళ్ళిపోయేటట్లు చేశారని చెప్పటం బెటర్ అనమాట. అలా ఆ అమ్మాయిని చాలా వరకు కూడా ఇక అంటే ఆ అమ్మాయి ఇష్టంతో పెంచుకున్నటువంటి ఆ మనసు కాస్త ముక్కలైపోయిద్ది అనమాట. చివరికి ఆ అమ్మాయి ఒంటరిగా మిగిలిపోవటం అనేది జరుగుతుంది. అలా ఒంటరిగా మిగిలిపోయి ఆ అమ్మాయి కన్నీళ్ళు మాత్రం, ఎందుకంటే నిజంగా ఒక మనిషిని సిన్సియర్గా ఇష్టపడిన తర్వాత వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఇట్లా ఇష్టపడలేరు. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇష్టపడలేరు. టైంపాస్కి ఇష్టపడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు నలుగురితో మాట్లాడుతూ ఉంటారు. చివరికి ఆ అమ్మాయి ఏంటంటే ఒంటరిగా మిగిలిపోవటము, ఆ అమ్మాయి బాధపడటము, కన్నీళ్లు కార్చటము. అతను బాగానే ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి యొక్క కన్నీరు అనేవి ఉంటాయి చూసారా, అవి ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకమాల ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదో ఒక రూపం అండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఎన్నిసార్లు అతని వల్ల కన్నీళ్లు కార్చిందో, ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా అంటే చివరికి తనంతట తానే ఒక ఇదిలోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఈ రోజు కూడా ఏడుస్తుంది చేసి. తను ఉన్నప్పుడు తన లైఫ్ ఎంత వెలిగిపోతూ ఉందో, కానీ ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు కాస్త చీకటిగా మారుతుంది. పూర్తిగా చీకటిగా మారాల్సినటువంటి పని లేదండి. చిన్న చేంజెస్ అనేవి గట్టిగా తెలుస్తాయి. అంటే ఆ చేంజెస్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. కాకపోతే అది తులారాశిలో ఉన్నటువంటి ఆ పర్సన్కు తెలియకపోవచ్చు. ఎందుకంటే అసలు అతనికి ఏ ఫీలింగు లేదు కదా. ఏ ఫీలింగు లేని వాళ్ళకి కొన్ని నష్టాలు జరిగినా కూడా అయ్యో అది మనం ఇట్లా చేసాం కాబట్టి మనకి ఇలా జరిగిందే అని వాళ్ళ మనసు అంగీకరించదు, వాళ్ళ మనసు ఒప్పుకోదు. కానీ ఆ అమ్మాయి ఉన్నప్పుడు నెంబర్ 1 పొజిషన్లో సంపాదించుకున్నటువంటి అతను ఇవాళ రోజున చాలా వరకు కూడా డౌన్ అయిపోవటం అనేది జరుగుతుంది. కానీ అతను ఒప్పుకోడది. ఆ విషయం ఏంటనేది అది ఆ అమ్మాయికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ కాకపోతే చివరికి అక్కడ అర్థమైనటువంటి విషయం ఏంటంటే అంత సిన్సియర్గా ఉన్న అమ్మాయిని ఎందుకు వదులుకోవాలి, అలాంటి వదులుకునేటప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి. అది ముందుగానే వదిలేసేస్తే సరిపోయిద్ది కదా. ముందుగానే మీరంటే ఇష్టం లేదు అని చెప్పేసేస్తే అది మొదట్లోనే ఇదైపోయిద్ది. ఆ ఆలోచన కాసేపు కూసేపు రోజుల్లో ఏడ్చుకొని మర్చిపోతూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మనిషి మనసును తనంతట తనే ముక్కలు చేసుకునేలాగా ప్రతి మాట ప్రతి ప్రవర్తన ఉన్నప్పుడు అది ఖచ్చితంగా శాపంగానే మారుతుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇది అందరికీ తులారాశిలో ఉన్నటువంటి అందరికీ మాత్రం కాదండి, కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్పటం అనేది జరుగుతుంది. మంచిని గ్రహించండి. మంచి చెడు ఈ రోజుల్లో తెలియటల్లా. ఎందుకంటే మంచి వాళ్ళకన్నా చెడ్డవాళ్ళు ఎక్కువగా నటిస్తున్నారు మంచి వాళ్ళకులాగా. కాబట్టి మంచి చెడు డిఫరెన్స్ అనేది తెలియట్లా. అందుకని చెప్పేసి మంచిని అనుమానించటము, చెడుని ఇచ్చేసేయటము ఇలాంటివి చేయకూడదు. మంచి మనుషులు వాళ్ళ యొక్క కొన్ని లక్షణాలు అర్థమవుతాయి. వాళ్ళ ఇష్టాలను సాక్రిఫైస్ చేస్తారు. ప్రతిసారి మీరు ఎంత కోప్పడ్డా కూడా వాళ్ళు ఓర్పుగా ఉండి మిమ్మల్ని ఏమనకుండా ఉండటము, ఇలాంటివి కొన్ని ఇష్టాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మారాలి. కానీ అంత ఇష్టపడే ప్రేమించేటటువంటి ఆ యొక్క వ్యక్తిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు. ఒక్కసారి ఇంకా అంత అసహ్యం అనేది కలిగిన తర్వాత మళ్ళీ తిరిగి యాక్సెప్ట్ చేయడం అనేది అవి జరిగే పనులు కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళు ఉంటే దయచేసి తులారాశి వాళ్ళని మాత్రం దయచేసి
అవమానించవద్దు, అనుమానించవద్దు. అలాంటి వాళ్ళను కనుక మీరు దూరం చేసుకుంటే మీరు చాలా కోల్పోతారు. దయచేసి అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. కాబట్టి తులారాశి వారికి అయితే మాత్రం ఈ 4 రోజుల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవ్వండి. ఇది అందరికీ సంబంధించింది కాదు. కొంతమంది తెలిసి తెలియక కొంచెం పొగరుతో వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తెలుసుకొని మారితే బాగుంటుందని చెప్పేసి చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా కొంతమంది ఎవరన్నా తెలిసి తెలియక ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో మీరు అంటే అర్థం చేసుకోండి, అంతేకాని అంటే ప్రతి ఒక్కరికి సంబంధించింది కాదు. కాబట్టి అది అర్థం చేసుకొని అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మారే అవకాశాన్ని కల్పించండి. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది అలాంటి వాళ్ళకు చేరి కనీసం కొంతమంది అయినా చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంటింగ్ చేయటం వల్ల మీకు ఎప్పుడు కూడా దైవం యొక్క ఆశీస్సులతో సంతోషంగా ఉంటారు. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.